ఛానల్. మార్చ్లోకి ఎంటర్ అయ్యాం. సో వాట్ ఏముందండి, మార్చ్లోకి ఎంటర్ అయిపోయాము. సో మార్చ్లో మనకి నోటిఫికేషన్ వస్తుందనేసి అంటున్నారు. ఎంతవరకు నిజమో అబద్ధమో అదంతా పక్కన పెట్టేసేయండి. సో ఇప్పటి నుండి వచ్చేసి కొన్ని ప్లానింగ్స్ ప్రకారము మన ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం స్పీడప్ అనేది చేయాలి. కోర్స్ నేను కూడా వీడియోస్ అనేవి కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు అండి. ఎందుకంటే టైం అనేది అందరికీ కూడా చాలా యూస్ఫుల్ కదా. సో వీడియోస్ అనేది చేస్తాను, బట్ కొంచెం గ్యాప్ ఇస్తూ చేస్తానండి. డైలీ 2 వీడియోస్ లేకుంటే 1 వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా ప్రజెంట్ అయితే. బట్ ఇక మీదట వచ్చేసి కొంచెం డిలే అవ్వచ్చు, లేకుంటే రెగ్యులర్గా పెట్టచ్చు. టైంని బట్టి నేను మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటి అంటే మనకు మార్చ్ నుండి మినిమం మనకు 3 మంత్స్ వరకు టైం ఇస్తారనుకోండి. సో ఆ 3 మంత్స్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ప్లస్ ఆ ప్రిపరేషన్ టైమ్స్లో మనం చేసే మిస్టేక్స్ ఏంటి, అలాగే మనం చేసే ప్రిపరేషన్ అనేది ఇంకా కొంచెం స్పీడ్గా పెంచడానికి కోసం నేను వచ్చేసి నాకు తెలిసిన ఒక సార్ గారు అంటే మన గురువు గారు, సో ఆయన వీడియోస్ని నేను ఫాలో అవుతున్నానండి. ఆయన యొక్క టైం టేబుల్ అనేది నేను ఫాలో అవుతున్నాను. ఇక మీదట నేను కూడా టైం టేబుల్లో కొంచెం చిన్న చేంజ్ ఓవర్స్ అనేవి చేయాలనుకుంటున్నానండి. అంటే ఆ టైం టేబుల్ అనేది ఎలా ఉంటుందంటే, నేను ఒక సార్ గారి వీడియో అయితే చూశాను. మనం చేసే ప్రిపరేషన్లో మనకంటే ఎక్కువగా ఉండే వాళ్ళు చూడటంలో అయితే తప్పేం లేదండి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మనకు గురువు లాంటి వాళ్ళు. సో వాళ్ళకి ఉండే వీడియోస్ అంటే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్న టైం టేబుల్ కూడా నేనే ఫాలో అవుతున్నాను. అండ్ మీకు కూడా ఆ టైం టేబుల్ అనేది యూజ్ అవుతుందనేసి చిన్న వీడియో అనేది చేస్తానండి. సో ఆ టైం టేబుల్ ఏంటంటే, మినిమం మనము మ్యాక్సిమం 5కి లేవడానికి అయితే ట్రై చేయండి. మార్నింగ్ 5 AM లేచి నెక్స్ట్ 9 AM వరకు డిఫికల్ట్గా ఉండే చాప్టర్స్ ఏవైనా సరే, డిఫికల్ట్గా ఉండే చాప్టర్స్ మనకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ తీసుకుందాం. ఇంటర్ హిస్టరీ కానీ ప్లస్ జాగ్రఫీ, నెక్స్ట్ ఎకనామిక్స్, పాలిటీ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8th క్లాస్ కానీ 8th క్లాస్ కూడా కొంచెం టఫెస్ట్ ఇదే. మెథడాలజీ మనకి ఏదైతే ఇబ్బందిగా ఉంటుందో అంటే డిఫికల్ట్గా ఏవైనా చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్ని మార్నింగ్ 5 AM నుండి 9 AM లోపల అయితే కంప్లీట్ చేయండి. అండ్ మిగిలిన గ్యాప్ ఉంటుంది కదా అండి, సో ఆ గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే, సో అది మార్నింగ్ సెక్షన్. ఇంకా మనకు మినిమం 9 తర్వాత ఏదైనా చిన్న చిన్న పర్సనల్ వర్క్స్ కానీ ఇంకేవైనా ఉంటాయి కదా. సో అలా మీ టైంని మేనేజ్ చేసుకొని టైం టేబుల్ అనేది వేసుకోండి. సో ప్లానింగ్ ప్రకారం ఉండాలండి. ఇప్పటి నుండి టైము చాలా చాలా యూస్ఫుల్ అందరికీ. ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ అనేది చేయకోకుండా ప్రతి నిమిషం కూడా మనకు వాల్యుబుల్ కాబట్టి ఒక టైం టేబుల్ ప్రకారం చదవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇన్ కేస్ మనకు మన మార్నింగ్ వరకు అయితే ఫర్ ఎగ్జాంపుల్ 12 వరకు చదువుకున్నాం అనుకోండి. డిఫికల్ట్ టాపిక్స్ అన్నీ కూడా 12 లేకుంటే 1 వరకు చదువుకుందాం. 1 PM వరకు కంప్లీట్ అయింది కదా. అండ్ నెక్స్ట్ 1 PM నుండి ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ మనం ఏం ప్రిపేర్ అవ్వాలనుకుంటే, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కదా. అంటే మనం ఏదైనా సరే ఒక పబ్లికేషన్స్ కానీ లేకుంటే ఏదైనా సరే ప్రాక్టీస్ చేయడానికైతే ఆ టైంని మేనేజ్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ టైమ్స్లో లంచ్ తర్వాత మీరు ఏం చేస్తారంటే, ప్రాక్టికల్ అంటే మనం మార్నింగ్ నుండి చదివి ఉంటాం కదా. సో ఆ టాపిక్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ బిట్స్ రూపంలో కానీ మాక్ టెస్ట్లు రాయడం కానీ వాటిని యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మిడిల్లో మనకి అడిషనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, లైక్ సైకాలజీ కానీ పిఐఈ కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి కదా, వాటిని కవర్ చేయడం అండి ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ టైంకి వచ్చేసరికి ఈజియెస్ట్ టాపిక్స్, ఈజీగా ఉండే టాపిక్స్ని అయితే కవర్ చేద్దాం. మినిమం మనకు చూడండి మార్నింగ్ 5 నుండి నైట్ 10 వరకు ఈ మధ్యకాలంలో మన బ్రేక్స్ కానీ టీ బ్రేక్స్, లంచ్ బ్రేక్స్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కంప్లీట్ పోగా మనకు 10 వరకు ఆ టైంని యూటిలైజ్ చేసుకుందాం. సో ఇక మీదట ఈ 3 months వరకు ఖచ్చితంగా ఎక్కడే కానీ టైం వేస్ట్ చేయకోకుండా, అండ్ సబ్జెక్ట్స్ని కూడా మెయిన్గా మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్స్ మన దగ్గర ఉంటే ఇంకా దానంత బెస్ట్ ఏది ఉండదు. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ని మీ దగ్గర లేకపోతే ఎట్లా, ఇప్పుడు వాళ్ళకి అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇన్ కేస్ మీకు దొరకలేదు అనుకోండి, అకాడమిక్ బుక్స్ ఉంటాయి కదా వాటిని ఫాలో అవ్వండి. ఇంకా పిఐఈ గురించి కానీ సైకాలజీ కానీ అన్నీ కూడా మినిమం మనకి ఇంటర్ టెక్స్ట్ బుక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి.
సో విజయవాడ లెనిన్ సెంటర్ అనేది అదంతా కూడా బుక్ స్టాల్సే అంట అండి. అక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అనేవి కూడా అన్నీ కూడా ఈజీగా మనం గ్యాదర్ చేసుకోవచ్చు అండి. అండ్ ఏదైనా ఈ చిన్న గ్యాప్స్లో మనము ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్, రిపీటెడ్గా చదవాలి. అర్థం కాని టాపిక్స్ని రిపీటెడ్గా చదవండి, ప్రాబ్లం ఏం లేదు, మనకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్నింగ్ 5 AM నుండి నైట్ 10 AM వరకు అయితే చదవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మన సిస్టర్స్ కానీ లేకుంటే వర్క్స్కి వెళ్ళి మన బ్రదర్స్ కానీ కూడా ఎక్కడ వచ్చినా మీకు తగిన టైంని అనేది బ్యాలెన్స్ చేసుకొని ఏదో ఒక సందర్భంలో యూటిలైజ్ అయితే చేసుకోవాలనేసి అనుకుంటున్నానండి. అండ్ మన క్లాసెస్ కూడా మీకు యూస్ఫుల్ అవుతున్నాయనేసి అనుకుంటున్నాను. సో అండ్ జాగ్రఫీ కంప్లీట్ అయిన తర్వాత మెథడాలజీ కానీ లేకుంటే పిఏఈ కానీ అడిషనల్గా ఏదో ఒక టాపిక్స్ మీకు యూజ్ అయ్యేలాగానే చేస్తూ ఉంటానండి. సో ఇదండి వాళ్ళ చిన్న వీడియో అయితే. ఐ హోప్ మీకు మన క్లాసెస్ కన్నా నచ్చినట్లు అయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు క్లాసెస్ నచ్చాయా లేదా మీ ఫీడ్బ్యాక్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, ఒక టైం టేబుల్ అనేది నేను సెట్ చేసుకున్నాను, అంటే ఇవాళ చూసాననేసి. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇది మెన్షన్ చేస్తాను, వన్స్ చెక్ చేయండి.